బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైన విషయం మనకు తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికంటే ముందు హైకోర్టులో సైతం ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 9 మీద కుదరదని చెప్పిన నేపథ్యంలో, స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం, అక్కడ జరిగినటువంటి విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో ఇక తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో భేటీ జరిగింది, కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగో పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు కుదరదు కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానికి సంబంధించి సమాలోచనలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. 19న పిఎస్సి మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్ తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. అలాగే 23న కేబినెట్ మరొకసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత రిజర్వేషన్లతోనే ఖచ్చితంగా అమలు చేయాలి, ఎన్నికలకు వెళ్ళాలి అంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెండు కూడా కొత్తగా జారీ చేసినటువంటి 42% రిజర్వేషన్లతో జారీ చేసినటువంటి జీవోని కొట్టివేసిన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది అనేదే చాలా కీలకంగా మారింది. పార్టీ తరపు నుంచి 42% రిజర్వేషన్లు అంటే పార్టీ తరపున ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు మరింత లేట్ అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు బాగా లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, ఎన్నికలకు వెళ్ళడమే బెటర్. కానీ ప్రజల్లోకి ఈ విషయాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచన ఇక్కడ చాలా కీలకంగా మారింది. మరోవైపు బీసీ సంఘాలు ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 18న బీసీ బంద్కి పిలుపునిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ దీనికి పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇది సాధ్యం అవుదని తెలిసి లేదంటే గ్రౌండ్ వర్క్ సరిగా చేయకుండానే మీరు ఇష్టం వచ్చినట్లుగా అమలు చేసే ప్రయత్నం చేశారు. సాధ్యాసాధ్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు గ్రౌండ్ వర్క్ చేయలేదు. ఒకవేళ కనుక ఏదైనా సమస్య వస్తే ఎలా ముందుకెళ్ళాలి ఈ విషయంలో అనే దానికి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్లే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి ఒక సమస్య వచ్చింది అని బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ వస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. అంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు పార్టీ తరపు నుంచి అయితే అమలు చేయబోతున్నారు, అంతవరకు అయితే క్లియర్. కానీ ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారు మరి ఇలాంటి ఒక సెట్ బ్యాక్ నుంచి అనేదే చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రతినిధి మధు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి పొంగులేటి మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఈ అంశానికి సంబంధించి. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ జెడ్పీటీ. రైట్, ఒకసారి మధుతో మాట్లాడదాం మనం. మా ప్రతినిధి మధు, ఇప్పుడు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇక పార్టీ తరపు నుంచి రిజర్వేషన్ అమలు చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. సో ఎలా డీల్ చేయబోతున్నారు ఈ విషయాన్ని? అలాగే మరోవైపు బీసీ బంద్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. బీసీ సంఘాల నుంచి ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? యాక్చువల్ గా ముఖ్యమంత్రి ఎప్పుడో కంక్లూడ్ ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం పైన. గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూనే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మిగతా పార్టీలు కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి గతంలో క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినటువంటి సందర్భంలో ఇది ఆఖరి పోరాటం, చివరి పోరాటం బీసీ రిజర్వేషన్ల కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ అక్కడ ఢిల్లీలో వేశారు. ఇప్పుడు మొన్నటి వరకు జరిగిందంతా కూడా ఒక హైడ్రామా, నిజంగా బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమమే అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి గత కొంతకాలంగా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా నిన్న హైకోర్టు కాదని, హైకోర్టు తీర్పును కాదని కాదు, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు చట్టబద్ధంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో వీరు పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం కేబినెట్ లో చర్చించారు. కొన్ని నిబంధనలు చర్చించారు. 23న మళ్ళీ కేబినెట్ భేటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేశారు. ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వం, పార్టీ క్షేత్రస్థాయిలో బదనాం అవుతా ఉంది, చాలా తీవ్రంగా బ్లేమ్ అవుతా ఉంది. 19న టీపీసీసీ పిఎస్సి భేటీ చేద్దాం, పొలిటికల్ ఎఫెక్ట్స్ కమిటీ, దాంట్లో నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. నిన్న కేబినెట్ లో చాలా మంది
స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్దాం, మంచో చెడు ఏదైనా సరే ఫేస్ చేద్దాం అనేటువంటి సూచన చేయడంతో స్థానిక సంస్థలు నిర్వహించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. 23న అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇంకా అందగానే దానిపైన పూర్తి దర్యాప్తు చేసి దానిపైన పూర్తిగా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి న్యాయ సలహాలతో ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఇక్కడ చట్టపరంగా మరి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా పోతే ఎట్లా ఉంటుంది క్షేత్రస్థాయిలో పరిస్థితి అనేటువంటిది కాస్త సందేహంగా ఉంది ప్రభుత్వానికి. దానిపైన ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో కుదరలేదు, అలాగే పార్టీ తరపు నుంచి ఇవ్వడానికి రెడీ అయ్యారు. అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు ఢిల్లీలో ఆందోళన చేసినప్పుడు కానీ గతంలో చేసినటువంటి కామెంట్స్ బట్టి చూసినా, ప్రతిపక్షాలు చెప్తున్న దాన్ని బట్టి చూసినా అసలు ఇది సాధ్యమయ్యే పని కాదు. రాజ్యాంగపరంగా అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి, మొత్తం చట్టపరంగా సాధ్యమయ్యే పని కాదని తెలిసి ప్రజల్లో ఇది ఒక పెద్ద చర్చను లేవనెత్తడానికి, లేదంటే బీసీల నుంచి ఆ సపోర్ట్ పొందడానికి ప్రభుత్వం డ్రామాలాడుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్లో ఆ స్కోప్ కనిపిస్తుంది. మీరు కూడా ఇంతకుముందు అదే మెన్షన్ చేశారు. అంటే నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, అదే రాహుల్ గాంధీ కనుక అక్కడ పీఎం అయితే మేము చేస్తాం, ఇదంతా తెలిసే జరుగుతుందా? ఆల్ దిస్ ఈజ్ డ్రామా అని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్ నిజమని తెలుస్తుంది అంటారు ఇదంతా జరిగిన తర్వాత? ఎగ్జాక్ట్లీ. అంటే కేవలం ప్రతిపక్షాలే కాదు, లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. మనం చాలా మందితో మాట్లాడడం, పార్టీ చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏకైక మార్గం ఒకటే ఉంది. రేపు ఫ్యూచర్ లో ఎవరు మోకాలు అడ్డు పెట్టొద్దన్నా, బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఎవరు దానికి అడ్డుపడొద్దన్నా, ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకురావద్దన్నా చట్టపరమైనటువంటి రాజ్యాంగ సవరణ ద్వారానే ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. దానికి ఏకైక మార్గం పార్లమెంటు, రాజ్యసభ, ఈ 2 సభల్లో బిల్లు పాస్ కావాలి, కేంద్రం ఆమోదించాలి రాజ్యాంగ సవరణ జరగడానికి. అదొక్కటే ఏకైక మార్గం. అట్లా పోతే తప్ప విద్య, ఉపాధి, రాజకీయ పరమైనటువంటి 3 అంశాలలో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ కోర్ స్టేట్మెంట్ ఏమో కితనా ఆబాది ఉత్తే ఇస్తదారి, ఎవరెంతో వారికంతా అనేది. మరి అట్లాంటప్పుడు ఏకైక మార్గం అదే. గతంలో తమిళనాడు సాధించుకోగలిగినప్పుడు రాష్ట్రం ఏఐడిఎంకే, అది రీజనల్ పార్టీ. తమిళనాడు రాష్ట్రానికి సాధ్యమైనప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సాధ్యం కాదు? పూర్తి మెజారిటీ ఉంది, ఎంపీల సంఖ్య కూడా బానే ఉంది దేశవ్యాప్తంగా. గతంలో పోల్చుకుంటే ఈసారి యూపీఏ ఇండి అలయన్స్ కి ఇదంతా ప్రెజర్ చేస్తే కేంద్రం దిగొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ప్రెజర్ చేయట్లేదు, రీజన్ ఏంటి అనేటువంటిది, అంటే మొన్న జరిగినటువంటి సర్వే కరెక్ట్ గా జరగలేదా? ముస్లింలను యాడ్ చేశారా? బీసీలకు సంబంధించినటువంటి సంఖ్యా శాతంలో ఇప్పుడు 56% అంటుంది రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంఖ్య రాష్ట్రంలో. దాంట్లో 10% ముస్లింలను యాడ్ చేసి 56%గా చూపిస్తా ఉన్నారా? లేకుంటే గతంలో కంటే బీసీల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తారా? ఎందుకు ఈ ముందుకు వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? ఢిల్లీలో ధర్నా చేయడానికో లేకుంటే కేంద్రం పైన ఒత్తిడి చేయడానికి అనేటువంటి విమర్శలు బీసీ సంఘాల నుంచి వస్తా ఉన్నాయి చాలా రోజుల నుంచి. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక నిజంగా 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి విధంగా రాహుల్ గాంధీ కోర్ లైన్ ఏదైతే కితనా ఆబాది ఉత్తరిస్తారు ఆ దిశగా వెళ్లాలంటే మాత్రం స్థానిక సంస్థల్లో చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా ఇస్తే పార్టీ ఇంకా బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, 2 సంవత్సరాల క్రితమే ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. దీనికి ఇంత హైడ్రామా, ఇంత లీగల్ ఫైట్, ప్రజలను ఇంత బీసీలను నమ్మించేటువంటి విధంగా మోసం చేసేటువంటి తీరు అవసరం లేదు అనేటువంటిది బీసీ సంఘాలు, కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపణలు మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది బీసీ సంఘాల పరిస్థితి ఏంటి ఇప్పుడు మధు? అంటే చాలా మంది కృష్ణ లాంటి వాళ్ళు, లేదంటే కాంగ్రెస్ విహెచ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విషయంలో పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు కదా. మరి బీసీ సంఘాలు ఎలా సాధించడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారా? దేనికోసం వాళ్ళు బంద్కి పిలుపునిస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బంద్కి సపోర్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నిజంగానే అంటే రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఈసారి తెలంగాణ ఉద్యమ సమయంలో కనపడింది. అట్లా ఈసారి బంద్కి అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్షంగా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్. బంద్కి అంతవరకు బాగానే ఉంది, కానీ రాజకీయ పరంగా ఈ రిజర్వేషన్ సాధించవచ్చు, విద్యా ఉపాధికి సంబంధం లేదు ఇది అనేటువంటి ప్రభుత్వ వాదన వినిపించే ప్రయత్నం చేసింది. అక్కడేమైనా బీసీ సంఘాలు ఆలోచన చేశాం, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల వరకైనా రిజర్వేషన్ ఉంటే బీసీల శాతం పెరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఇప్పటికే మొత్తం రెడ్లు ఆధిపత్యం వహిస్తున్నారు. సర్పంచ్ అయినా రెడ్డే, జెడ్పీటీసీ ఎంపీటీసీ అయినా రెడ్డే, ఎమ్మెల్యేలైనా రెడ్డే, తర్వాత మంత్రులైనా రెడ్డే, ముఖ్యమంత్రి అయినా రెడ్డే. పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో రెడ్లే ఉన్నారు. వారికి పోవాలి, బీసీలకు అవకాశం దక్కాలి అనేటువంటి విధంగా కాస్త బీసీ సంఘాలు, బీసీ నాయకులు మాట్లాడుతున్న తీరు కనిపించింది. కానీ అది
లీగల్ గా సాధ్యం కాకపోవడం పైన ప్రభుత్వం ఇట్లా యూటర్న్ తీసుకోవడంతో మరి అదేదో 2 సంవత్సరాల క్రితమే ఈ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోయేటువంటి అవకాశం ఉండి ఎందుకు ఇంత బీసీలను మర్మించే ప్రయత్నం చేశారు అనేటువంటిది విమర్శలు వస్తా ఉన్నాయి. అని ప్రభుత్వం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గతంలో మనతో పిసిసి చీఫ్ మాట్లాడారు, పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ 42% చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ముందుకు పోతా ఉన్నారు. ఒకవేళ ఆ మాటనే నిజమైతే ఇంకా ఒక 3 నుంచి 4 నెలలు మినిమం సమయం పట్టేటువంటి అవకాశం ఉంది నందు ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్, నిన్న కేబినెట్ లో జరిగినటువంటి ఇన్పుట్స్ ద్వారా మాత్రం వెళ్ళాలి, ఏదో ఒక రూపైన ఎట్లాంటి పరిస్థితులను దాన్ని ఫేస్ చేద్దాం క్షేత్రస్థాయిలో అనేటువంటి దిశగా స్థానిక సంస్థల ఎన్నికలకే మొగ్గు చూపినట్టుగా ఎక్కువ మంది మంత్రులు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. 23 తారీఖున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు 18 బంధు తర్వాత పిఎస్సి సమావేశం, కాంగ్రెస్ 19 తారీఖు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థలపైన క్లారిటీ రావాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. బీసీ సంఘాలు మరోవైపు ఆందోళన చేయడానికి సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠకి మొత్తం మీద తెరబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో పాత రిజర్వేషన్లతోనే ఇప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సరే పార్టీ తరపు నుంచి మేము ఇచ్చుకుంటాం కాంగ్రెస్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక కీలక అంశం, అసలు ఈ రిజర్వేషన్లు సాధ్యం అవుతాయా అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా కష్టం, సాధ్యానికి నోచుకునే అవకాశం లేదు అనే అభిప్రాయం చాలామంది నుంచి వ్యక్తమైంది. రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వాళ్ళ నుంచి కానీ, లేదంటే చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళ నుంచి, కొంతమంది నిపుణుల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అడపాదడప ప్రతిపక్షాల నుంచి కూడా ఇదే వ్యక్తమైంది. సాధ్యం అవడం చాలా కష్టమని తెలిసి మీరు గ్రౌండ్ వర్క్ చేయలేదు, చాలా ఈజీగా వెళ్తున్నారు ఈ విషయం మీద అని చెప్తున్నారు. మరోవైపు మరొక యాంగిల్లో చూస్తే మధు మాట్లాడినట్లుగా చూసినా, లేకపోతే బయట ప్రతిపక్షాలు కొంతమంది ఈ విషయంలో నిపుణులు మాట్లాడేదాన్ని బట్టి చూసినా సరే ఇది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది అని చెప్పడానికి, ప్రజలకి ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కల్పించడానికి ఇదంతా చేస్తోంది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే కొన్ని పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పిఎం అయితే మేము ఇస్తామని చెప్పి చెప్పి ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడి, ఇంకో పక్క కోర్టుకు వెళ్ళి, హైకోర్టులో అవ్వదని తెలిసి అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి, ఎందుకు ఇదంతా? ఇంకో పక్క రాహుల్ గాంధీ పిఎం అయితే చేస్తారని చెప్పడం, వీళ్ళే బిల్లు పెట్టి మళ్ళీ వీళ్ళే వెళ్ళి నిరసన చేయడం. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనకు కనపడుతుంది. సరే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఓ పక్క రాజకీయం చేస్తుంది, ఈ విషయంలో ఏదో డ్రామా జరుగుతుందనే అభిప్రాయాలు ఓ పక్క ఉంటే, బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇందులో భాగం లేదా? పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాయి, బిల్లుకి మద్దతు ఇచ్చాయి. మరి గతంలో నిజంగా బీసీ రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉంటే గతంలో ఎందుకు ఈ ప్రయత్నం చేయలేదు? సరే ఇప్పుడు కాంగ్రెస్ ఈ పని మొదలుపెట్టింది, మద్దతు ఇచ్చాయి. అవ్వదని వాళ్ళే చెప్తారు, ఇది అయ్యే పని కాదంటారు, కానీ మద్దతు ఇస్తారు. మళ్ళీ గట్టిగా ప్రయత్నిస్తే అవుతుంది అంటారు, కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ చేయలేదు అంటారు. సో ఖచ్చితంగా చాలా పెద్ద డ్రామా నడుస్తుంది ఈ విషయంలో. బీసీలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీసీ ఓట్లను పోలరైజ్ చేయడం కోసం ఖచ్చితంగా ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిజర్వేషన్లు మంచిదా కాదా, మరి 42% రిజర్వేషన్ కల్పించడం మంచిదా కాదా అనే సబ్జెక్ట్ వేరేది. ఇది కేవలం రాజకీయపరమైన రిజర్వేషన్లే కాబట్టి అది వేరే సబ్జెక్ట్ ఖచ్చితంగా. కానీ ఏం జరుగుతుంది ఈ రిజర్వేషన్ల అంశం అనే దాన్ని ముందు పెట్టుకుని ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అందరూ ఆలోచించండి. ఎవరు నిజంగా బీసీల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు ఈ విషయం అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? పార్టీ తరపు నుంచి రిజర్వేషన్ ఇచ్చి మేము ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోతాయి. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.